హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు మెయిన్గా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫిలప్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ తెలంగాణ నుంచి కానీ ఏపీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, లేటెస్ట్ది ఏమేమి డాక్యుమెంట్ ఉండాలి. ప్రజెంట్ నాకు లేటెస్ట్ది లేదు, మరి ప్రీవియస్ డాక్యుమెంట్స్కి సంబంధించి డేటా అప్లోడ్ చేయొచ్చా, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా అనేది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 1 మంత్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో ఆల్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా మీకు ఉంటుంది. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. సో ఇక్కడ మెయిన్గా మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ప్రజెంట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉందనుకోండి, మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ టైంలో అవసరం అవుతాయి. లేదు ఆఫ్లైన్లో ఉన్నాయనుకోండి, కొన్ని డాక్యుమెంట్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కావాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఆఫ్లైన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అనేది డీటెయిల్స్ చెప్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తాను, అలాగే రిజిస్ట్రేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితేనే చూపిస్తాను. ఫస్ట్ మనకి ఎంసెట్ ర్యాంక్ కార్డు మీకు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓన్లీ రిజల్ట్కి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకుంటే మాత్రం కుదరదు. మీ ర్యాంక్ కార్డులో మీ నేము, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీది ఏ రీజియన్, అలాగే మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఐపీ నుండి ఎంత వెయిట్ ఆడింది, కంబైన్ స్కోర్ ఎంత, ఇవన్నీ ర్యాంక్ కార్డులో ఉంటాయి. ఖచ్చితంగా ఆ ర్యాంక్ కార్డు ఉండాలి. నెక్స్ట్ ఎంసెట్ హాల్ టికెట్, అలాగే మీ యొక్క ఇంటర్ మార్క్స్ మెమో, ఒకవేళ సెకండ్ ఇయర్ మెమో ఇప్పుడు అందుబాటులో లేకపోతే మీకు షార్ట్ మెమో అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రూఫ్గా ఎస్ఎస్సి మెమో, సో మీ యొక్క 10th క్లాస్ మెమో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దానికి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే సో దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క స్టడీ డీటెయిల్స్, మీ యొక్క లోకాలిటీ డిసైడ్ అవుతుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, సో మీరు ఏపీలో చదివినట్లయితే మీకు లోకాలిటీ వస్తుంది. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించి స్టడీ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మనకి ఇక్కడ 2024 to 25 లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసే టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్, అది మీ సేవ నుంచి కానీ గ్రామ సచివాలయం నుంచి కానీ ఈ సంవత్సరం తీసుకున్నది. నెక్స్ట్ ఎవరికైతే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేవో, సో వాళ్ళు 7 ఇయర్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ క్యాండిడేట్స్కి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కావాలి. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి కేటగిరీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి అప్లై చేసే టైంలో డీటెయిల్స్ అడుగుతారు, క్యాస్ట్ నెంబర్ అడుగుతారు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. మెయిన్గా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2021 జనవరి 1 తర్వాత తీసుకున్నది ఉన్నా సరిపోతుంది, లేదు లేటెస్ట్ది ఉన్నా పర్లేదు, ఓకేనా. సో 2021 జనవరి తర్వాత ఎప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ అయినా వ్యాలిడ్ అవుతుంది. 2021 కంటే బిఫోర్ తీసుకున్న అయితే వ్యాలిడ్ అవ్వదని డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు, సో వైట్ రేషన్ కార్డు ఉన్నా నో ప్రాబ్లం. మీకు వైట్ రేషన్ కార్డులో క్యాండిడేట్ నేమ్తో పాటు క్యాండిడేట్ నేమ్ లేదా వాళ్ళ పేరెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ నేమ్ కంపల్సరీగా ఉండాలి ఫీ రియంబర్స్మెంట్ కోసం, ఓకేనా. నెక్స్ట్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత జూన్ 2 నుంచి తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యారో, సో వాళ్ళందరూ లోకల్ కింద కన్సిడర్ అవుతారు. సో వాళ్ళకి లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో నెక్స్ట్ ఇంకొకటి 10 ఇయర్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇది ఎవరికైతే మనకి స్టడీ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చదవలేదో, ఆంధ్రప్రదేశ్లో లోకల్ అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్లో చదవలేదో, సో వాళ్ళు నాన్ లోకల్ కింద మీకు నాన్ లోకల్ రెసిడెన్సీ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో స్టూడెంట్ చదవకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఏపీలో చదువుకున్నట్లయితే వాళ్ళు 10 ఇయర్స్ రెసిడెన్సీ ప్రూఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మీకు నాన్ లోకల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది, నాన్ లోకల్కి సంబంధించి రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇది మెయిన్గా కావాలి. ఇందులో మెయిన్గా రిజిస్ట్రేషన్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇన్కమ్, క్యాస్ట్, అలాగే ఈడబ్ల్యూఎస్, అలాగే రేషన్ కార్డు. సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి అని అంటే మెయిన్గా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, మీ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ, అలాగే మీ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి
ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది మీ హాల్ టికెట్ ఎంట్రీ చేయగానే దానికి సంబంధించి డాటా అనేది పర్టికులర్ సర్వర్స్ నుంచి అథారిటీస్ నుంచి మీకు ఆన్లైన్లోనే వాళ్ళకి రావడం జరుగుతుంది, వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒకవేళ మీరు ఈ లేటెస్ట్ ఈ డీటెయిల్స్ ఇవ్వకపోతే మీ డాటా ప్రీవియస్ డాటా వస్తుంది. సో లేటెస్ట్ డాటా సబ్మిట్ చేయమని మళ్ళీ మీకు సర్టిఫికేట్ రీఅప్లోడ్కి సంబంధించి మళ్ళీ కొత్తగా ఆప్షన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్లో మెయిన్గా ఇన్కమ్ అనేది 2021 జనవరి 2021 తర్వాత ఉండాలి, లేదా వైట్ రేషన్ కార్డులో మీ నేమ్ ఉన్నా పర్లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది 2024 to 25 ఈ సంవత్సరం లేటెస్ట్గా తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎప్పుడు తీసుకున్నా పర్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్కి పర్టికులర్ వ్యాలిడిటీ అని ఏమీ ఇవ్వలేదు. ఓకేనా. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ 3 years బ్యాక్ ఉన్నదైనా పర్లేదు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉంచుకోండి. 2 sets జిరాక్స్ కాపీస్ కూడా రెడీగా ఉంచుకోండి. మీకు ఒకవేళ ఆఫ్లైన్లో హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటే ఈ డాక్యుమెంట్స్ మీకు ఏవైతే అప్లికేబుల్ అవుతాయో ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అలాగే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఒరిజినల్స్ ఉండాలి. సో మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో ఈ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు అడుగుతారు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.